మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీవు అందుబాటులో ఉన్నావా? ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని గమనిస్తే పాత నిబంధన లేఖన భాగం లేవియ కాండం 12వ అధ్యాయం 6-8 వచనాలలో అక్కడ గొర్రె పిల్లను లేక గువ్వను లేక పావురాన్ని బలులుగా అర్పించాలని ప్రభు ఆజ్ఞాపించాడు. ఒకవేళ గొర్రె పిల్లను అర్పించలేకపోతే అప్పుడు 2 గువ్వల జత లేక 2 పావురాల జత అంగీకరించబడుతుంది. గొర్రె పిల్లలను అర్పించడానికి మరియకు శక్తి ఉంటే ఆమె తక్కువ బలులను అర్పించేది కాదు. యోసేపు మరియలు ఆర్థికంగా అంత బాగా లేరు అని ఇది బయలుపరుస్తుంది. అయినా ఏకైక కుమారునికి భూలోక తల్లిదండ్రులుగా ఉండటానికి ప్రభు వారిని ఎన్నుకొన్నాడు. మనుష్యులు ఎన్నుకొన్నట్లు ప్రభు ఎన్నుకోడు. మానవుడు పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. కీర్తి లేనప్పుడే, హోదా లేనప్పుడే, ధనం లేనప్పుడే మరియా యోసేపులు ఎన్నుకోబడ్డారు. ఒకవేళ అన్వేషించమని ఒక బృందాన్ని మహాసభ నియమిస్తే నిశ్చయముగా వారు పట్టించుకోని జంటకు దేవుడు అతి ప్రశస్తమైన బహుమానాన్ని అప్పగించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు సామర్థ్యం కోసం చూడటం లేదు, ఆయన అందుబాటు కోసం చూస్తున్నాడు. దేవునికి పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తితో దేవుడేమి చేయగలడో లోకం ఎన్నడూ చూడలేదు అని ప్రసంగికుడు చెప్పడాన్ని D.L. మోడీ విన్నప్పుడు దేవుని కృప వలన నేను ఆ వ్యక్తిగా ఉంటానని అనుకున్నాడు. ప్రియులారా, చదువులేని ఈ వ్యక్తి దేవుని కోసం 3 ఖండాలను కదిలించడానికి వెళ్ళాడు. నీవు కూడా అలా చేయగలవు. ప్రియులారా, ఒకవేళ తన కుమారుణ్ణి లోకంలోనికి తేవడానికి దేవుడు 2 సాధారణ వ్యక్తులను ఎన్నుకుంటే అప్పుడు నీ పట్ల ఆయనకు నిశ్చయముగా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు నిన్ను నీవు ఆయనకు అందుబాటులో ఉంచుకో. దేవుని కొరకు వాడబడు. దైవాశీర్వాదములు పొందుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయక రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి తండ్రి, మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. కృపామయుడ, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఎంతోమంది అనారోగ్యాలతో ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్నవారికి సమాధానమును దయచేయండి. ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. వారికి కావలసినటువంటి చక్కటి ఆరోగ్యములను మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృపమయుడ, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతోమంది వారి వారి జీవితాలు, కుటుంబంలో ఏ అవసరతలు ఉన్నాయో వారందరికీ కావలసిన వాటిని మీ చిత్తానుకూలంగా వారికి అనుగ్రహించండి.
మీ పరలోకపు దీవెనలు మెండుగా దయచేయండి. తండ్రి, నీ స్తోత్రాలు. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. తోడై ఉండండి. పుట్టినరోజు, పెండ్లిరోజు జరుపుకొనుచున్న బిడ్డలకు కావలసిన నూతన ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.